కనీసం 30 కోట్ల కన్నా వెళ్ళిపోవాలన్నది వాళ్ళ కోరిక. మొత్తం పెడితే కనుక అది జరగదు. రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్డు బేస్డ్గా సిటీ గ్రోత్ ఉంటుంది అప్పుడు. అది ఎందుకంటే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడైనా రోడ్డు కానుకునే చూసుకుంటాం కదా మనం, ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి భయం ఉంది, రేట్లు డౌన్ అయిపోతాయని. ఇప్పటికే డౌన్ అయ్యి ఉన్నాయి అంటే కొనేవాళ్ళు లేరు, రేట్ ఎక్కువ చెప్తున్నా సరే. రాబోయే రోజులు ఆ భయం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. మరి ఇది నిజమే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అఫీషియల్ గా ప్రకటించలేకపోతుంది? అదే కదా అర్థం కాంది. ఏమన్నా ఒక మైండ్ గేమ్ నడుపుతున్నారా? ఎందుకంటే నారాయణ గారు ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ చేయబోతున్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా కౌలిస్తాం 10 ఏళ్ల పాటు, మీకు కూడా రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పేసి. వాళ్ళలో చాలా మంది మీరు అక్కడే. ఇప్పుడు ఒక విశేషం ఏంటంటే నాకు అర్థం కాంది, వాళ్ళని తినవచ్చు కదా ₹1 కోటి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉందండి, ఇవాళ నిన్న 150 కోట్లు 200 కోట్లు వచ్చింది. 150 కోట్లు 200 కోట్లు ప్రభుత్వానికి వస్తే ఆ పక్కనున్న ఎకరమోడు 50 కోట్లు 100 కోట్లు ఆడి తింటాడుగా, వాడమ్ముకుని. వాడి తిన్న ఇచ్చి కదా ప్రభుత్వం ఎందుకు తింటాం ఇక్కడ? ఇప్పుడు అదన భూసేకరణ కాకుండా మీరే కానివ్వండి అని చెప్పచ్చు కదా, అమ్ముకోండి అంటే డెవలప్మెంట్ నడుస్తుంది కదా. ఇక్కడ ఎటు తేల్చకుండా ఉన్నారు, మెయిన్ అది సమస్య. అంటే ఒక సిఆర్డిఏ భవన్ ఓపెన్ చేస్తే నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఐపీఎస్ ఐఏఎస్ బిల్డింగ్లు అవుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రకటిస్తున్నప్పుడు దీని గురించి ఇప్పుడు